వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు. గెలుపు ఓటములు అనేది సహజం. చివరి వరకు ఉన్న పార్టీ నేతలకు శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ గురైనట్లుగా ఆయన అనుమానం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనను భరించలేక ప్రజలు ముక్త కంఠంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇచ్చిన తీర్పు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మొహం చూడడానికి ఇష్టం లేక విజయమ్మ ఇతర దేశాలకు వెళ్లిపోయిందన్నారు. దేవుడు తిరగరాసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పు ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక విజయాన్ని లిఖించడం జరిగింది. గతంలో 2019లో సైకో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారు, 5 ఏళ్ల పరిపాలనలో అతడు చేసినట్టు అరాచకాలు భరించలేక ప్రజలు ఇవాళ ముక్త గంధంతో కనీసము ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఇచ్చినటువంటి తీర్పు ఇది. యావత్ ప్రపంచంలోనే కనువిప్పు కలిగినటువంటి తీర్పు ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండాలా. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కొడుకు ఓటు వేయలే, కూతురుకు ఓటు వేయలే, అమెరికాకి వెళ్ళిపోయిందయా. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వేలాది మంది ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి కొడుకు మోహం చూసేదానికి ఇష్టపడక ఓటు వేయలేక అమెరికా వెళ్ళిందంటే ఇంత నీచ నికృష్టుడైన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని వ్యవస్థలను ఇవాళ ఇతను మేనేజ్ చేసి ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించినాడు. వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినాడు. అందుకే ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందంటే వన్ సైడ్ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలా, ఆయనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే తిరిగి చంద్రబాబు నాయుడిని పట్టం కట్టినారు. ఈ ప్రజలందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే 60,000, 70,000, 50,000 మెజార్టీ అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఒక్కతూరి మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు తీర్పుకు కట్టుబడి ఉండాలా. కాబట్టి ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ ఏమన్నాడా, గిఫ్ట్ ఇస్తానంటే రిటర్న్ గిఫ్ట్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో పనిపెట్టారు యాప్ను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడా, దేవుని తీర్పు అన్నాడు. అదే దేవుడు ఇవాళ తిరగ రాసి ప్రతిపక్ష హోదా లేకుండా నీకు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అవహేళనగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కతూరు నువ్వు చూడాలని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ నువ్వు తాడేపల్లి నివాసంలో కనీసము నీకు పక్కన సజ్జల రామకృష్ణాడు ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఎవరన్నా నీకు సంబంధించిన బినామీలు ఉండారా అని అడుగుతా ఉన్నాం. ఒక్కడంటే ఒక్కడు నీ ముఖం చూడకుండా వెళ్ళిపోయినారే. కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. ప్రజలు ఏ విధంగా కలిసి ఉన్నారో కడప జిల్లాలోనే తిరుగుబాటు మొదలయ్యింది. గతంలోనే చెప్తా ఉన్నాం, కడప జిల్లాలో తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పాము. కడప నడిబొట్టులో కూడా జెండా ఎగిరేసింది మా కడప రెడ్డమని చెప్పి తెలియజేస్తాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఓటరు కూడా పేరున మేము తెలుగుదేశం పార్టీ పరంగా అటు జనసేన, బీజేపీ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. వారందరికీ కూడా శుభాకాంక్షలు గెలిచింది. 5 కోట్ల మంది ఆంధ్రలో ఏ విధంగా ఈ జగన్ పిచ్చి తుక్కులను తరిమి కొట్టారో ఈ దినం నిజంగా మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా
తెలుగుదేశం పార్టీ తరఫున మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి తీర్పు గతంలో కాదు, ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎప్పుడూ రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, 5 కోట్ల మంది ఆంధ్రులకు ఎంతో మేధస్సు ఈ పిచ్చితకులకు ఉండకూడదు, ఈ పరిపాలన మనకు వద్దని చెప్పి ఆయన వాళ్ళని తరిమి జగన్మోహన్ ని కొట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కడప నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఘన విజయం సాధించారు. కడప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా పైన మాధవిరెడ్డి 17,191 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో టీడీపీ శ్రేణులు, అభిమానులు మాధవిరెడ్డి ఇంటి వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి మాధవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల రాజంపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు రంగులు చల్లుకుంటూ బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన రాజంపేట ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఇక్కడ విశేషం. గెలుపోటములు అనేది సహజమని, పార్టీని నమ్ముకుని చివరి వరకు కష్టపడిన నాయకులు, కార్యకర్తలందరికీ రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. రాష్ట్ర ప్రాంత అభివృద్ధి పైన ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టి పెట్టి అభివృద్ధిని కొనసాగించే దిశగా పనిచేయాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సేవకే అంకితం అవుతామన్నారు. దాదాపు 90,000కు పైగా ఓట్లు వేసిన రాయచోటి ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. గెలిచిన టీడీపీ నాయకులు కూడా రాయచోటిని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో రాబోయే ప్రభుత్వం కూడా పేదవారి కోసం పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. పార్టీ నమ్ముకొని, పార్టీ ఆదేశాలతో చివరి వరకు కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి పైన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పైన దృష్టి పెట్టి ఈ అభివృద్ధిని కొనసాగింపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన ఎప్పుడు కూడా ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజలతో ఉంటామో అదేవిధంగా ప్రజా సేవకై అంకితం అవుతాం. దాదాపుగా 90,000 పైగా ఓట్లు వేసినటువంటి రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే గతసారి అవకాశం ఇచ్చినప్పుడు జిల్లా కేంద్రం చేయడంతో ఈరోజు అన్ని నియోజకవర్గ ప్రాంతాలు ఇక్కడికి వచ్చి కౌంటింగ్ హాజరవడం, ఉదయం పూట చూసినప్పుడు ఒక మనసుకు సంతృప్తికరమైనటువంటి ఇలాంటి ఎన్నో ఘటనలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో చేయగలిగినాం. అలాగే ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం ఏదైతే కోరుకుంటుందో వెనుకబడిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని, అందరికీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని, అలాగే మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3 లక్షల కోట్ల వరకు ప్రజలకు డీబీటీ ద్వారా చేర్పించారు. ఆయన స్ఫూర్తితో పేదవారి కోసం ఈ ప్రభుత్వం కూడా రాబోయే ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం, సంగం బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు కర్నటి రవీంద్రరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ సంబరాలు నిర్వహించారు. బాణాసంచలు కాల్చి, తీన్మార్ డప్పులతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సంఘంలో అనవసరంగా ఇష్టానుసారంగా మాట్లాడిన కొంతమంది వైసీపీ నాయకులకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఒక సువర్ణక్షరాలతో రాయాల్సిన పరిస్థితి ఈరోజు అఖండ విజయం, కనీసం సింగిల్ డిజిట్కి వచ్చేసిన ఒక పరిస్థితిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలకి, అదే రకంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనాయుడు గారిని అఖండ విజయం చేకూర్చిన ఆత్మకూరు యొక్క నియోజకవర్గ ప్రజలకి, మరియు నెల్లూరు జిల్లాలో మన యొక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా అఖండ విజయం తీసుకొచ్చిన ఆత్మకూరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రకంగా సంగం గ్రామంలో, సంగం మండలంలో చరిత్రలో లేని సంగం గ్రామంలో సుమారు ఎంపీకి అయితే 1,300 చిల్లర, అదే రకంగా ఎమ్మెల్యేకి 1000 చిల్లర చరిత్రలో లేనటువంటి విజయాన్ని
సంఘం గ్రామ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థులకే ఇవ్వటం జరిగింది. ఇదే రకంగా గతంలో కొంతమంది ఈ యొక్క గ్రామంలో వైసీపీ నాయకులు పిచ్చి ప్రేలాపాలు పేరున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏదో అయిపోతుంది, ఏదో చేస్తామని చెప్పారు. వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా సభ్యతగా మేము మాట్లాడుతున్నాం, అసభ్యకరంగా మాట్లాడే ఉద్దేశం సభ్యతగా మాట్లాడుతున్నాం. ఆ రోజు మేమేదో అమ్ముడు పోయామని, అమ్ముడికి ఏదో చేస్తామని చెప్పి లేనిపోని విమర్శలు చేస్తారు. అటువంటిది వాళ్ళకి సరైన గుణపాఠం ఈ యొక్క సంఘం గ్రామ ప్రజలు, సంఘం మండల ప్రజలు తెలుగుదేశానికి అఖండ విజయాన్ని చేకూర్చి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా అలిపిరి పాదాల వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి శ్రీవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తిరుపతి కూటమి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందడం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ గెలిపించారని ఆయన తెలిపారు. 175 స్థానాలలో దాదాపు 165 స్థానాలు గెలిపించిన 3 పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా వాసి కాబట్టి తిరుపతి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కృషి చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. నా మెజారిటీ తిరుపతి ప్రజలది అని, ఈ రాక్షసుల పాలన 5 సంవత్సరాలు తిరుపతి ఎమ్మెల్యే రాక్షస పాలన చేశారని, అందుకోసమే తిరుపతి ప్రజలు 60,000 మెజారిటీ అందించారని కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని 108 కొబ్బరికాయలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహర్దశ ఒక మంచి శుభదినం. ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో 21 మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం, 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి, ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా జతకలిపి ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈరోజు రాష్ట్రం అంతా ఒక సునామీలాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాల వరకు కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈరోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటు రాష్ట్రాన్ని దాంతోపాటు తిరుపతి పట్టణాన్ని దిశ అన్నీ మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి, ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్నీ తెలుసు. ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వాములు అయ్యి అన్ని పార్టీల 3 పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది మెజారిటీ అనేది తిరుపతి నగర ప్రజలది, వాళ్ళ నగర వాసుల ఒక కోరిక. ఈ దుష్టపాలన ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రావణాసురుడు. అక్కడ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉంటే ఇక్కడ ఒక రావణాసురుడు దానికి తోడయ్యాడు.
ఆ రావణాసురుడి పరిపాలన 5 సంవత్సరాలు తిరుపతి పట్టణ ప్రజలు విజయకు వేశారి 65,000 ఓట్ల వరకు ఈరోజు మెజార్టీ తెచ్చారు. 65 కాదు, ఎన్నో కుయుక్తులు పన్ని దొంగ ఓట్లు 60,000 ఓట్లు చేర్చుకొని 4 రాయలసీమ నుంచి రప్పించి, తమిళనాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు వేసుకున్నాడు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి. లేదనుకుంటే ఆయనకు డిపాజిట్ కూడా దక్కనీయకుండా ఈ ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు చేస్తుంటాడనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం కూటమి అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ 27,768 ఓట్లతో విజయం సాధించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మనమే తిరగ రాయాలి అని ప్రజలు తీర్పు ఇవ్వటం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కలిసికట్టుగా ఒక పెద్ద అమోఘమైన విజయాన్ని అందించటం, ఘన విజయాన్ని అందించటం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీకి చెల్లిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో ఇష్టంగా వైఎస్ఆర్సీపీని కసిగా ఓడించాలని, తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూర్చాలని ప్రతి వాడలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో కార్యకర్త ఈరోజు పనిచేసిన విధానం అనేది చాలా గొప్పది. యువగళం పేరుతో నారా లోకేష్ బాబు నేనున్నానంటూ మా వదినమ్మ తల్లి భువనేశ్వరి దేవి గారు జనసేనను నడిపిస్తూ ఒక జన సైనికుడిలాగా ప్రశ్నించే స్వభావం, సూటిగా మాట్లాడే స్వభావం గల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్లాగే పురంధేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీని నడిపించిన విధానం, అక్కడ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, రెండు జట్టు కట్టి అటు భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికే ఒక శ్రీరామ రక్షగా కాపాడుతూ, ఇక్కడ ఆపదలో ఉన్న మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి వచ్చిన శ్రీకృష్ణులాగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు చక్రం తిప్పబోతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ ఈ సంతోష సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపొందారు. మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ్ రెడ్డి పైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. పుట్టా సుధాకర్ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవని కాంక్షిస్తూ పల్నాడు అభివృద్ధి కోసం పరితపించే ప్రజా సేవకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి పల్నాడు ప్రజలు పట్టం కట్టారు. మనసారా ఆశీర్వదించి 1,59,729 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్ సభ్యునిగా విజయాన్ని అందించారు. తమతో అనునిత్యం తోడుగా ఉండే నాయకుడిని హక్కును చేర్చుకున్నారు. పల్నాటి ప్రజల కష్టానికి వెలగడుతూ వారి బాధలను కడతీర్చే విధంగా పార్లమెంట్ సభ్యునిగా గెలిచి ధృవీకరణ పత్రాన్ని జేఎన్టీయు నర్సరావుపేట కళాశాలలో జిల్లా అధికారుల చేతుల మీదుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అందుకున్నారు. తన విజయానికి మూలమైన పల్నాడు ప్రజానికానికి పేరు పేరున లావు శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటున్నాయి. కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించడంతో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో వేంపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు సింగారెడ్డి రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 10,000 టెంకాయలను కొట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, యువ నాయకులు రవితేజ రెడ్డి, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు వీరంతా గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.
దేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద మెజార్టీ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేర్కొన్నారు. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై నిందలు వేయడం సరికాదని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏపీ అంటే అభిమానం లేదని 5 ఏళ్లలో ప్రజలకు ఏడిపించారన్నారు. ఈ రాజకీయ పార్టీకి ఇంత మ్యాండేటరీ ఇవ్వలేదన్నారు. తప్పు చేసి ప్రజలను నిందించడం ఏమిటని, జగన్మోహన్ రెడ్డి వల్ల కడప జిల్లా వాసులుగా సిగ్గుతో తలదించుకుంటున్నామన్నారు. కొందరు మంత్రులు రాష్ట్రాన్ని దోచేశారని, ఓటుకు డబ్బులు వెదజల్లితే ఇప్పుడు ఏమైందన్నారు. డబ్బులు తీసుకున్న ప్రజలు ఓట్లు వేయలేదని, ఇంత జరిగినా వాస్తవాలు గ్రహించడం లేదన్నారు. ఇంత మ్యాసివ్ డిఫీట్, ఇది మ్యాసివ్ అని కూడా అది ఇంకా ఎక్కువ పదాలు కూడా వాడచ్చు. 175లో 151 వచ్చిన ఆయన విర్రవీగినారు, గుడ్డలిప్పి ఎగరంది ఒకటి ఇళ్ళు. కానీ ఇంత మెజార్టీని కాదని కాల తన్ని ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విజన్. ప్రజలకు ఇంత విజ్ఞతతో చేసినారు ఈ పని. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, ఇంత జరిగినా కూడా జగన్లో ఇది లేదు. అతను ఇంకా పాత అలవాట్లతోనే ఉన్నాడు. ఆత్మావలోకనం చేసుకోవాలి, ఎందుకు జరిగింది ఏమని. నేను ఇది చేసినాను, అది చేసినాను. ఏం చేశావు, ఎవరు చేశావు? ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలకు పోయించావు. ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది విచ్చలవిడిగా దోపిడీ చేసినారు. ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు, నదులు కొట్టేసినారు, మట్టి గుట్టలంతా కొట్టేసినారు, మైనింగ్ ఇండస్ట్రీ నాశనం చేసినారు. సిస్టమ్స్ అన్నీ ఇదైపోయినాయి. ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్. అది మేము ఎక్స్పెక్ట్ చేసాం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే తెలిసిండాడు. రాజులు వాళ్ళకు ఉండేటువంటి ఏజెన్సీస్ కాక వాళ్ళే మారువేషాల్లో అర్ధరాత్రులు తిరిగి దేశాల్లో విషయం కనుక్కుంటాడు. తన వాళ్ళ పరిపాలన గురించి ఏ విధంగా ఉందనేది చదివినాం చరిత్రలో. అటువంటిది నీకు ఇన్ని ఏజెన్సీస్ ఉండి, ఇంత ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండి కూడా ప్రజలు డైలీ మార్నింగ్ మీరు 1 గంట స్పెండ్ చేసింటే ఫీడ్బ్యాక్ వచ్చేది ప్రజల దగ్గర నుంచి. ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చేది. ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక ఉంటేగినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగేది. కానీ మీరు అవన్నీ ఏం చేయక అంతా మీరు చేసినంత ప్రజలు ఒప్పుకుంటున్నారనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారు. దాంతో దెబ్బతిన్నారు. ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది చెప్పకపోగా వాళ్ళని బ్లేమ్ చేయటం ఏంటి? ఎక్కడ పోయినాయి? ఎలక్షన్ కమిషన్ కోసం చేస్తావా? ఎలక్షన్ బాగా జరగలేదని. ఇలాంటి వాళ్ళ అభిమానాలు ఎట్లా అభిమానాలను ఎట్లా అనుకున్నాం? కాదయ్యా, లెజిటిమేట్గా అడిగిన దానికి గుండు కొట్టి అతను ఒక డాక్టర్ని చంపేస్తుంది. ఎన్ని కారణాలు ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినావు జరుగుతున్నాయి? నీ నీ అరాచక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు. వాళ్ళని నీ చుట్టూ పెట్టుకొని నువ్వు నష్టపోయావు. కానీ ప్రజలు 5 ఏళ్ళు నష్టపోయారు. నేను లాస్ట్లో చూసాదాన్ని కళ్ళలో నీళ్ళు చూద్దుగా జారగా. 5 సంవత్సరాలు నువ్వు ఏడిపించినావు ప్రజలను. 1 గంటే వాళ్ళు ఏడిపించేది. నువ్వు వేరే దేశాలకు పోతావు, నువ్వు తగినంత సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు. నువ్వేం ఆంధ్రప్రదేశ్ అంటే నీకేం అభిమానం లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంతకన్నా అభిమానం లేదు. ఇందులో ఇది దిస్ హై టైమ్ యూ షుడ్ గెట్ ఇంట్రాస్పెక్షన్. ఆత్మలోకనం చేసుకొని ఏంట్రా ఇది, ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందనేది నీకు తెలుసునా అని. కులాలే దూరం చేసుకున్నావు, సెక్టర్లే దూరం చేసుకున్నావు. తమాషం అంటే తప్పులు నిధి పెట్టుకొని నువ్వు ప్రజలను నిందించడం ఏంటి? ప్రజలు అనుభవించారు నువ్వు పెట్టిన కష్టాలు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటేసినా అసలు
లేట్ అవర్స్లో వచ్చి పోల్ చేసినారే వాళ్ళు మీ అభిమానస్తులు మీకు మీ స్కీమ్స్ వల్ల వచ్చినారని అనుకున్నారు మీరు అని ఈ చేలాలు చెప్పారు. కసికి వచ్చిన ఓటు, కసికి వేసినారు ఓటు మాకు తెలుసు. నేను చెప్పాను మా వాళ్ళకు, అభిమానంతో ఎవడు కూడా ఇంత దూరంగా వచ్చి వేయడు ఇంత లేటుగా. కసి ఉంటేనే వాడు ఈ విధంగా వేస్తాడు. నేను 20 పాయింట్ ప్రోగ్రామ్ అప్పుడు ఈ స్కీమ్స్కి ఇన్ఛార్జ్ ఉంటుంది ఎన్టీ రామారావు గవర్నమెంట్ 86లో ప్లానింగ్ మినిస్టర్గా. అప్పుడు ఈ స్కీమ్స్ ఆయన పైన దేశంలోనే ఈ స్కీమ్స్ పెట్టిన వాళ్ళలో ఎన్టీ రామారావు ప్రప్రథముడు. ఆయన పోతాంటే సూట్ కేసులు కింద పెట్టి ఎయిర్పోర్ట్లో ఆయనకు కింద దండం పెట్టేవాడు భూమికి. అంటే అటువంటి వాతావరణంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన జోబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయినారు. అప్పుడు ప్రజల డబ్బే, ఇప్పుడు ప్రజల డబ్బే, ఎవరు జోబులోంచి చేయరు. అటువంటి అభిప్రాయం ఉండింది ప్రజలకు. అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో మహబూబ్ నగర్లో పెట్టాము. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ గురైనట్లు తమకు అనుమానం కలుగుతోందన్నారు. ఈవీఎం మిషన్లపై తాను కోర్టుకు వెళ్తానని, కోర్టులో పోరాడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికల తర్వాత అమెరికాలో వైద్య చికిత్సల పేరుతో మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్లడమే ఉదాహరణ అని తెలిపారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలపై ప్రజలకు నమ్మకం లేదని, ప్రజలైతే తమకే ఓటు వేశారని, కానీ ఏదో జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, తన విజయం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సహాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకు, కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలను గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. సో తప్పకుండా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు. సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో, అందుకోసమే
ఇంత 12 సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు, రావాల్సిన రిజల్ట్ ఇది కాదు, కానీ ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. సో మరి యాడ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలన్నమాట, స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ప్రజలందరూ కూడా ఈ రోజుకి కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లు వేసినాం, మరి మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట వినపడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఇది పెద్ద రాష్ట్ర వ్యాపితమైన స్కామ్ ఇది. సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. దేవుడు ఆయన పైన ఉన్నాడు. సో ప్రజల ఆశీర్వాదం ఉంది. డెఫినెట్గా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మేమైతే భావిస్తాం అన్నమాట. అవన్నీ బ్లఫ్ అండి, అది ఎంత మోసం. 2014లో కూడా 680 హామీలు దగ్గర ఇవ్వడం జరిగిందనమాట. ఒక్క హామీ అన్న నెరవేర్చడం జరిగింది. 100% నెరవేర్చిన పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు కూడా అంతే, సూపర్ 6 అని ఇంకోటి అని 680 చెప్పలేదు. కానీ ఇవన్నీ కూడా కొంత మార్చి జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలకు కొంత మార్పు చేసేసి, అంటే అది అమలు చేయని విధంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినదే మనం ఏ నెలకు ఆ నెలకు వచ్చిన పన్నుల రూపేణ అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అయితేనేమి, మిగతా అన్ని చోట్ల నుంచి వచ్చిన డబ్బులన్నీ కలిపినా దానికి చాలలే అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపు డబల్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగే విషయాలు కావు, ఇవన్నీ కూడా అయ్యే విషయాలు కావన్నమాట. చంద్రబాబు కూడా తెలుసు ఇవన్నీ కూడా. అయినా ఆయన మాట ఇమీడియట్గా మార్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఒకటే మాట అని సింపుల్గా తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు. గెలుపు ఓటములు అనేది సహజం. చివరి వరకు ఉన్న పార్టీ నేతలకు శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ గురైనట్లుగా ఆయన అనుమానం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.